కరోనా సమయంలో లాక్డౌన్ మన ప్రధానమంత్రి గారికి ఎప్పుడు సెన్సేషన్లు కావాలి. 2016లో నోట్ల రద్దుకు సెన్సేషన్. రాత్రి 8 గంటలకు టీవీలకు ఎక్కి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు మాయమైతే అన్నాడు. మాయమైనవి. ఇప్పుడు లాక్డౌన్ కూడా అంత సెన్సేషన్గానే ప్రకటించారు. మార్చి నెలలో అవసరం ఏముంది అంత సెన్సేషన్ ప్రకటించాల్సిన అవసరం? అనేక రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి కరోనా జబ్బుని, ఇబ్బందులు పడుతున్నాయి. ఒకసారి సంప్రదించి కలెక్టివ్ డెసిషన్కి ఎందుకు పంపకూడదు? అంత అర్జెంటుగా ప్రకటించకుండా ఉండి లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. వలస కార్మికులందరూ ఎవరెవరు సొంత ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళండి అని చెప్పి 4 రోజులు టైం ఇచ్చుంటే మొత్తం రైళ్ళలో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. 15 కోట్ల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, బతకటానికి వచ్చినారు వాళ్ళు. లాక్డౌన్ విధించి తెల్లారేటప్పటికి లాక్డౌన్ అమలు జరుగుతుందనగానే రైళ్ళు మొత్తం బంద్, బస్సులు మొత్తం బంద్. ఏం చేస్తారు? కాలి నడకన 100 కిలోమీటర్లు నడిచారు జనం. ఏమన్నా పద్ధతి ఇది? ప్రజలంటే ప్రేమన్న విషయమైన ఇది. పోనీ మీరు నడవద్దయా, ఎక్కడో అక్కడ ఉండిపోండి, మీకు 6 నెలలు మేము భోజనానికి తిండి గింజలు ఇస్తాం, ఇవ్వడానికి ఉన్నాయి. 9,40,00,000 టన్నుల ధాన్యం గోడౌన్లో ఉన్నాయి, దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. వీళ్ళందరికీ ఈ 15 కోట్ల మందికి వీళ్ళే కాకుండా లాక్డౌన్ వల్ల రోజు కూలీ పనులు మొత్తం పోయిన 40 కోట్ల మంది, 55 కోట్ల మందికి 6 నెలలు తిండి గింజలు ఇచ్చిన 2,50,00,000 టన్నుల ధాన్యం సరిపోతుంది. మన దగ్గర 9,40,00,000 టన్నుల ధాన్యం ఆ రోజు ఉంది. ఒక్క గింజ కూడా ఇవ్వకపోతే ప్రజలు గింజలై ప్రజలకు ఇస్తే ఏం పోతుంది? మళ్ళీ ఆ సంవత్సరం బాగా పంట పండింది, గోడౌన్లు మళ్ళీ నింపుకోవడానికి వీలై ఉండేది. అది ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. పరిపాలించడానికి అధికారం మీకు ఇచ్చింది ప్రజల యొక్క ప్రాణాలకి, ప్రజల యొక్క జీవితాలకి హామీ ఇవ్వమని. కానీ ఇలాంటి నిర్ణయాలు చేసి ఇంతమంది యొక్క స్థానభ్రంశానికి కారణం కావడం, తిండి గింజలకి దొరకని పరిస్థితి క్రియేట్ చేయడానికి కాదు కదా. ఆలోచించాలి పరిపాలించేటోళ్ళు ప్రజల యొక్క యోగక్షేమాల గురించి.